నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరూ ఓటు వేసి పోలింగ్ శాతాన్ని పెంచాలని సూచన. తమ ఓటు హక్కును వినియోగించుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మీ వంతు బాధ్యతగా హస్తం గుర్తుపై ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి. ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సొంత గ్రామమైన గుండ్లపల్లి గ్రామంలో అమ్మతో కలిసి ఓటు వేసిన శానంపూడి. సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం. ఇక ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలింగ్ శాతాన్ని పెంచాలని అన్నారు. పోలింగ్ బూత్ నందు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని అన్ని బూతుల్లోనూ చాలా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యం కలిగించారన్నారు. అదేవిధంగా ఓటర్లు తమ అమూల్యమైన ఓటును వృధా చేయకుండా వినియోగించుకోవాల్సిందిగా కోరారు. మీ ఓటుతోనే దేశ భవిష్యత్తు నిలబడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సిపిఐతో పాటు వామపక్ష పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని, హస్తం గుర్తుపై ఓటు వేద్దామన్నారు. మీరు కూడా మీ తోటి వారితో పాటు మీరు మీ వంతు బాధ్యతగా హస్తం గుర్తుపై ఓటు వేయవలసిందిగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. గూడెంలో ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అందులో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి దాదాపు 70-80% పోలింగ్ కనపడతా ఉంది. సిపిఐ కూడా ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐగా ఎమ్మెల్యేగా ఉండటంతో అటు సిపిఐ, కాంగ్రెస్, అలాగే సిపిఎం ఈ పార్టీల పొత్తు వలన బాగా ప్రజల్లో సానుకూలత వచ్చింది. రెండవది, దేశంలో కూడా మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని, అలాగే ఇక్కడ బీఆర్ఎస్ని ఓడించాలని చెప్పి ఆ పట్టుదల కూడా ప్రజల్లో బాగా ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ మొన్నే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఒక మంచి తీర్పు ఇచ్చారు. దాని కొనసాగింపుగా ఇప్పుడు మరింతగా దేశంలో ఉన్నటువంటి ప్రమాదం, రాజ్యాంగ పరిరక్షణ, దేశ భద్రత, దేశంలో ఉన్నటువంటి సెక్యులరిజం, ఇటువంటి అన్నిటికీ వాళ్ళు విఘాతంగా ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చాలని ఒక సైలెంట్గా, సరే మనకేమో సదరన్ స్టేట్స్లో అటు న్యాచురల్గానే సహజంగానే సదరన్ స్టేట్స్లో బీజేపీ వ్యతిరేకత ఉంటుంది. ఉత్తరాది కూడా ఇవాళ చాలా సైలెంట్గా మార్పు జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఈ ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన దశ ఓటు. ఈ ఓటుని అందరూ సద్వినియోగం చేసుకుని మంచి వైపు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, స్థానిక సమస్యలతో పాటు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రలోభాలకు లొంగకుండా మంచి చక్కగా ఓటు వేసి తద్వారా ఇక్కడ
తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనూ కాంగ్రెస్ గెలిపించాలని కోరుతూ ఓటర్లందరికీ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో తన సొంత గ్రామమైన గుండ్లపల్లి గ్రామంలో 89వ బూత్లో నల్లగొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అమ్మతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 9 గంటల వరకు హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 12.11 పోలింగ్ శాతం నమోదైంది. చింతలపాలెం మండలం కృష్ణపురం గ్రామంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేలాది కుటుంబాలను కలిశామని, ఎక్కడ చూసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వనపర్తి నియోజకవర్గంలో 60,000 నుంచి 70,000 ఓట్ల మెజారిటీతో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గెలవబోతున్నారని ఆయన పేర్కొన్నారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని ఆయన అన్నారు. హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి దీవిస్తున్న ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా రోడ్, చాలిబండ, చత్రినాక, మొగల్పుర ఏరియాలలో గత రాత్రి పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఫంక్షన్ హాల్ నుంచి వాళ్ళ ఇంట్లో అయ్యేదానికి ఫంక్షన్ హాల్ ఆటో ఉంటుంది
సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కురుపాం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వి వెంకటరమణ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. 268 పోలింగ్ కేంద్రాలకు 1608 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, మరో 300 మంది రిజర్వులో ఉంటారని అన్నారు. పోలింగ్ నిర్వహణ సామాగ్రి పంపిణీ కోసం డిస్ట్రిబ్యూషన్ 16 జనరల్ కౌంటర్లు, 16 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశామన్నారు. సామాగ్రి, సిబ్బంది తరలింపు కోసం వాహనాలు, రూట్ ఆఫీసర్లు, రక్షణ బలగాలు సిద్ధం చేశామని అన్నారు. సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామని పాలకొండ డీఎస్పీ కృష్ణారావు తెలిపారు. అలా చేయమనండి చాలు. అయితే ఇలాగ అరిమేష్ గారు తీసిమన్నారండి. నాకు పెట్టారు మెసేజ్. అంటే అది అరిమేష్ తెలియదు, అట్లా అది అరిమేష్ అండి, అరిమేష్ ఫాలో అవ్వాలన్న. జనరల్ మెటీరియల్ కాబట్టి దక్షిణ వాళ్ళు జనరల్ మెటీరియల్ ఇవ్వాలి. ఇక్కడ మరి ఆరో గారికి వీళ్ళు అడుగుతున్నారు. అక్కడ ఎవరున్నారో కొద్దిగా చూడండి. అయితే లక్కీగా ఊరు వెళ్ళిన తర్వాత వరదలకి పోలవరం ఉంది కదా గోదావరి, అది కోట ఎత్తడం వల్ల అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం మరియు కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ సంస్థల ఆధ్వర్యంలో దాతల సహకారంతో సంగారెడ్డి జిల్లా పట్టంచెరు మండలం ఇస్నాపూర్ రామాలయం ఆవరణలో తీవ్ర వైకల్య దివ్యాంగులైన బిడ్డలకు సేవ చేస్తున్న 20 మంది మాతృమూర్తులకు ఎంపిక చేసి వారికి 1116 రూపాయల నగదు బహుమతిని అందించారు. చీర శాల్వాతో ముఖ్య అతిథిగా హాజరైన శిశు సంక్షేమ దివ్యాంగుల వయోవృద్ధుల జిల్లా సంక్షేమ అధికారిని లలితా కుమారిని, పట్టంచెరు సిడిపిఓ చంద్రకళ, ఐసిడిఎస్ సూపర్వైజర్ సల్మా సుల్తానాతో కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిని మాట్లాడుతూ టీఎండిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ కదల్లేని పరిస్థితిలో ఉండి ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పరంగా వచ్చే స్వయం ఉపాధి రుణాలు, పరికరాలు, ప్రభుత్వం నుండి వచ్చే ఎలాంటి సహాయమైనా అందించడానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సంతోషమ్మ, శిరీష, ఏపీఎం శ్రీనివాస్, సామాజిక కార్యకర్త బాపు వెంకన్న, యువ చైతన్య ఇస్నాపూర్ దివ్యాంగుల సంఘం అధ్యక్షులు కచ్చిగారి మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
సో ముందుగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తల్లులందరికీ వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన రవికుమార్ గారికి అండ్ ఇక్కడిగా ఇచ్చేసిన అధికారులకి అందరికీ కూడా నమస్కారం అండి. సో ముందుగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అయితే చాలా వరకు చాలా సమస్యలు చెప్పారు. సో తప్పకుండా ప్రభుత్వం తరపు నుండి మనం ఏం చేయగలమో అది కంపల్సరీ 100% మీకు రీచ్ అయ్యేటట్టు నేను చూస్తాను. మనకు 24 గంటలు సేవ చేసే తల్లులకి మీరు ఇంకా అనుక్షణం కూడా మీ మనసులో కృతజ్ఞతలు తెలుపుకోండి. సో ఎక్కడైనా సరే నిస్వార్థమైన ప్రేమ ఉంది అంటే అది మనకు మన పేరెంట్సే, అది తల్లిదండ్రుల నుండే వస్తుంది తప్ప ఇంకెవ్వరు కూడా అంత నిస్వార్థంగా మనకు ఎలాంటి సేవ చేయలేరు. మనని ప్రేమించిన వ్యక్తి కానివ్వండి, లేకపోతే మనకు సపోర్ట్ చేసే వ్యక్తి కానివ్వండి, మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ క్షణం నుంచి వదిలేసి వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఏ తల్లి కూడా తన బిడ్డను పుట్టినప్పటి నుంచే బాగలేకపోయినా, మధ్యలో ఎలాంటి సమస్య వచ్చి బాగలేకపోయినా కంప్లీట్గా ఒక మంచానికి అంటే బెడ్ రిడన్ లాగా కొన్ని సంవత్సరాలు అలా సేవ చేయాల్సి వచ్చినా సరే నిస్వార్థంగా తన కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా సేవ చేసేది తల్లి మాత్రమే. తల్లిని మించిన దైవం లేదు. కాబట్టి ఇక్కడ మీరు ఇంత చక్కటి అంటే ఇంత నిస్వార్థమైన ప్రేమను పొందుతున్నారు. ఇంత సపోర్ట్ చేసిన మీ తల్లులందరికీ కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నానమ్మా. సో మీరు చాలా ఇందాక మన టీచర్ గారు అన్నట్టు చాలా అంటే పేషెన్స్తో ఉండాలి అండ్ చాలా మంచి ఫుడ్ తీసుకోవాలి అండ్ చాలా బాగా కూడా పిల్లల మీద అండ్ మీ మీద కూడా కంప్లీట్ కేర్ ఉంటేనే మీ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది. ఏ ఒక్క చిన్న ఇష్యూ వచ్చినా సరే అంటే ఆ కుటుంబం మొత్తం కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇందాక అన్నట్టు కేర్ టేకర్గా ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్క కేర్ టేకర్ని పంపించడం అంటే ప్రభుత్వం నుంచి చాలా కష్టతరమైన పని. కాబట్టి మనకు అంటే ఏదైనా అనుకోని సంఘటన. మనుగురు నుండి 35 మంది ప్రయాణికులతో భద్రాచలం వస్తున్న పల్లె వెలుగు బస్సు మోతే గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో ఎదురుగా ఆటో రావడంతో అదుపు తప్పి పొలాల్లోకి బస్సు దూసుకుపోయిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 తీవ్ర గాయాలు కాగా 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్ ఆటోల ద్వారా భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో స్వల్ప గాయాలతో చాలా మంది బయటపడ్డారు. బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చాకనే అంబులెన్స్ కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళందరినీ అందులో ఎక్కియటం, పిల్లల్ని వాళ్ళందరినీ పంపించడం కూడా జరిగింది. చిన్న పిల్లలండి, ఇవన్నీ 1 సంవత్సరం పిల్లలు ఉన్నారు. దాంట్లో సంవత్సరం పిల్లలకు చాలా దెబ్బలు తగిలినాయి. ఒక ఫ్యామిలీ మొత్తం దెబ్బలు తగిలినాయి. వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీగా అంబులెన్స్లో నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి వాళ్ళందరి పొజిషన్ ఎలా ఉంది ఏంటన్నది మనకి ఇంకా తెలియదు. కానీ ఇంత మటుకు ఇక్కడికి మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది మాత్రం క్వశ్చన్ చేయాలి కదండి. కానీ ఎందుకు రాలేదు వాళ్ళు ఇంత మటుకు? ఇది డ్రైవర్ల నిర్లక్ష్యమా ఏంటన్నది తెలియట్లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని చూస్తున్నాం. సుమారుగా ఎంతమంది ఉన్నారండి మీకు? వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దగ్గర ఒక 20 మంది దాకా పోయారు. గవర్నమెంట్ హాస్పిటల్కి 20 మంది దాకా పోయారు. మిగతా వాళ్ళకు చిన్న దెబ్బలు తగిలినాయి. కానీ కొంతమంది 2 అంబులెన్స్లు వచ్చినాయి. 2 అంబులెన్స్లోకి వెళ్ళిన వాళ్ళకు కూడా ఫుల్ దెబ్బలు తగిలినాయండి. సార్బాగ్ నుంచి మనుగురు నుంచి వచ్చే బస్సు మీ కళ్ళ ముందే జరిగిందంటారుగా, ఎట్లా జరిగిందో పెద్దమ్మ తల్లి గుడికి పోయి వస్తున్నాం. వస్తా ఉంటే మాకు అట్లా స్పీడ్ వస్తుంది బస్సు.
అమ్మాయి ఇది బస్సు ఊరుకొస్తుందని మేము అనుకుంటూనే ఉన్నాం. మాకెళ్ళి రాకుంటే ఇక అటు దిగబడ్డానికి కొంచెం బ్రేక్ వేసిండు అనుకుంటా ఆయన. ఇక పోయి ఆ నీళ్ళ కాలువకు గుద్దుకొని అందులో నుంచి అద్దం పలగటం ఇట్లా ఎత్తుకొని పిల్లగాని ఇట్లా ఎగిరి పడ్డదామా, ఇట్లా పడిపోయింది. ఇట్లా పిల్లగాడు బయటపడరా ఇట్లున్నారు. పండు మేము ఆటో ఆపి దబ ఊరికి పండు పిల్లగాడు వాళ్ళు చచ్చిపోయారు అనుకుంటారు. ముందు వాడిని అంది అంటే లేపంగానే పిల్లగాడు పెడతాడు. అడ్డు రావడం జరిగింది. అసలు ఏం అడ్డు లేదు, అసలు ఏమి లేదు, అసలు ఎంత కూడా అడ్డే లేదు. మా ఆటో ఒక్కటే వస్తుంది, అటు నుంచి బస్ లోపల బాబుతో మీకు తిట్టడం. ఇక మరి ఎట్టవునో ఇక ఆ దేవుడి దయ వల్ల అయితే మాకెళ్ళి రాలేదు. కానీ ఇక మేమే ఉరికిపోయి ఆ పిల్లగాడు మంచిగా ఉండదు, మొత్తం బ్లడ్ ఇక మాకు. పిల్లగాని తీసుకొని వచ్చిన ఇంకా ఆమెకు సోయలేదు పిల్లగాని అడగటానికి. ఆమెకు అరగంటగా పడ్డది. అంటే ఎత్తుకొని వచ్చారు ఆమెను. వాళ్ళ ఆయనకి కాలిరిగింది, ఆమెకి కాలిరిగింది. రాలేదు. సీను గారికి ఫోన్ చేసిన చెయ్యంగానే సీను గారు ఉరికొచ్చింది. ఉరికొచ్చి అంబులెన్స్ ఫోన్ చేశారంటే చేయలేదన్నా. ఇక మరి ఇక చేశారనుకుంటా అంబులెన్స్ ఆటోలు ఎక్కించి దబా ఇక ఆటోలు ఎక్కించి పంపించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కుటుంబ సభ్యులతో కలిసి సెంట్ పల్స్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటర్ కార్డు లేదు ఏమి వేరే మీరు అక్కడ వెళ్ళండి అమ్మా. ఏఐఎంఐఎం అధ్యక్షులు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలింగ్ శాతాన్ని బలపరచాలని కోరారు. मैडम जरा हटाओ मैडम माइक। थैंक यू सर। थोड़ा साइड जाओ भैया। वोट करना चाहिए। हमने देखा काफी आरोप प्रत्यारोप लगते रहे, काफी कम्युनल भी हुआ। नहीं सबसे अहम बात यह है कि अगर आपको भारत की जमहूरियत में लोकतंत्र में भरोसा है और आप भारत से मोहब्बत करते हैं और आप भारत को ताकतवर रूप में देखना चाहते हैं, आप भारत को ऐसा मुल्क देखना चाहते हैं जहां पर गरीबों की, मजलूमों की आवाज सुनी जाए और गरीबों की से इंसाफ हो, नौजवानों को रोजगार मिले, आप सब लोग आपके दिलों में एक सेफ्टी का एहसास पैदा हो जाए, तो अपने वोट का इस्तेमाल करिए। I am the face of Indian nationalism. Sir, five national issues you're seeking vote for today. I've already said it, but I don't want to get into this trap of appealing for vote on the day of polling when the campaigning. What are your five national issues? No, there are many issues. See, what I feel people of India understand, especially the youth, the Narendra Modi government has
done what they have done with the Indian Army recruitment with Agniveer. They will definitely, if Mr. Modi comes back in power, he will replicate the same scheme for CRPF, SSB, Railway Protection Force, BSF. Because if that is done for the army, which goes and stands at the borders and protect the country and us and Indian citizens, he will definitely do this. Because 4 years service, you are out. So the same argument will be given. Secret alliance So, see, if this can be done for the army, why wouldn't this government do it, which we don't want? Now, can you imagine at the age of 22, 23, the youth is unemployed after having done 4 years? But they get benefits after 4 years. What benefit? There is no benefit. There is no pension, no medical, no education. Nothing is there. So, this is what I'm appealing to the youth of India. Please understand this. अब उसको हिंदी में बोल देता हूँ कि मैं ये बताना चाह रहा हूँ इस मुल्क के युवाओं को, जो इस देश की आबादी का 50% हिस्सा है, जो हमारे देश का मुस्तकबिल है और जिनके कंधों पर इस देश को चलाने की जिम्मेदारी आएगी, మోడీ సర్కార్ నే సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం రేబల్లె గ్రామ సర్పంచ్ గుర్రంపై వెళ్లి ఓటు వేసి స్థానికులను ఆకట్టుకున్నారు. ఓటు వేసేందుకు వెళ్తున్న మాజీ సర్పంచ్ ను స్థానికులు ఆసక్తిగా చూశారు. గుర్రపు స్వారీ అంటే తనకు ఇష్టమని, ప్రత్యేకంగా ఉంటుందని గుర్రంపై ఓటు వేసినట్లు మాజీ సర్పంచ్ నరసింహమూర్తి తెలిపారు. కుర్చీ అంటలాగు అట్లా కుర్చీ లాగితే ఇటు మళ్ళీ ఈడే తీస్తున్నా. రేవల్ల నరసింహతయ్య గారు సర్పంచ్ గారు గుర్రాన్ని నడిపిస్తాడు. చూడండి ఎలా నడిపిస్తాడు, గుర్రాన్ని నడిపిస్తాడు ఓట్లేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఓటు వేసి పోలింగ్ శాతాన్ని పెంచాలని సూచన. తమ ఓటు హక్కును వినియోగించుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మీ వంతు బాధ్యతగా హస్తం గుర్తుపై ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి. ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. సొంత గ్రామమైన గుండ్లపల్లి గ్రామంలో అమ్మతో కలిసి ఓటు వేసిన శానంపూడి. సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.